ఇదే నా పల్లెటూరు ఇదే నా ఏమత్తా బాండా బాండమ్మ పేరు నువ్వు చూడ్డానికి కూడా కదా. అవునత్త నేనే సిటీలో 5 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఈ రోజే వచ్చాను. ఇది ఏం గోలేప్ప చెప్పు దుబ్బలా దొరికింది. ఇది ఏం గులువలో ఏమో తెలియదు అత్త నాకు. నేను చదివింది ఇంజనీరింగ్, వీటి గురించి మాకు చెప్పరు అక్కడ. తెలుకుందా బూట్లు చెప్పులు బ్యాగు అద్దాలు అన్ని వేసుకునే తెలియదా నీకు మొగాతనికి పగల మొగాడు. ఎవడు సోగ్గాని కొడుకు కదా. చెప్పండి బాబాయ్. ఒరా గివి వడ్డీ దుడ్లు 2 నెలల ఎక్కడ లెక్క తేల్చలేదు. నువ్వన్నా కొంచెం చూసి చెప్ప. బాబాయ్ 1,22,000 అవుతుంది బాబాయ్. నా పాసలు చదువు ఏం చదువుతాలే. 2 నెలలకి 52,000 వడ్డీ అవుతుంది. అసలు ₹1,00,000 1,52,000 అవుతుంది. ఏం చదువుతారులే మీరు. ఒత్తుకుంటా చూసుకుంటా అనాలి చదువుతారు. అరే చిన్న నువ్వేగా చిన్నవాడు హైదరాబాద్ చదివేది. అవును మా అమ్మ, నేనే హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చేస్తున్నా. అట్లా నా బా ఈ గొర్రె పిల్ల వారమే పాలేసి కదంటే ఏం తెలియదు. నువ్వు యాదో ఇంజనీరింగ్ చదివినట్టావు కదా. చూడప్ప నువ్వు. నాకేం తెలుసు మమ్మ అవన్నీ. నేను చేసింది ఇంజనీరింగ్ హైదరాబాద్ లో. నాకు తెలియదు అవన్నీ. ఇంకా పెరగనికి నేసి గొర్రె పాలేసి కదా అని అడిగితే తెలియదంటావు. ఏం చేసి నువ్వు ఒక దండగా మీ నాన్న అన్ని దుడ్లు పెట్టి చదివిస్తాడు సిటీలా. పెరగ కాస్తాయి అమ్మకాయలు. నీ అమ్మకాయ నీ అమ్మ ఎంత పని వచ్చే ఆడవలేడ సొమ్మటకు వచ్చి నీళ్ళని సల్లిఫేవే తీసుకొని రాసే రప్పనా. ఆడి ఏడోతన ఆకులు ఉంటాయి చూసి వాటితోనే తుడుచుకో. ఉల్లేడ ఆకులు గీకులు కానీ ఏం లేవు. కాల కూడా దూరం అదే రప్పని తీసుకొని రా. సర్లే వస్తేలే. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పింగమరో ఆడిపోద్దాం ఫోన్ అనేసి మూతి ముందర వచ్చి నడసనీకి రాదా. మళ్ళా చూసుకుంటా అనుకునేవే. ఇంకా పోయి కాళ్ళనే రాఫోసే. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. లేచావా? అవునా చెప్పు బంగారం. చూడాలనుంది బంగారం. నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ వేసుకొస్తున్నావు కదా. ఏ డ్రెస్ వేసుకురా? నువ్వే చెప్పాలి. ఏమైంది బావా? ఏమనట్లేదు.